సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి విద్యుత్ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక మార్చ్ 18, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాన్స్ వచ్చేసరికి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ లెటర్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేట్లయితే కనుక మార్చ్ 18 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ద పర్సన్ సెలెక్టెడ్ మే బీ పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనకి ఎక్కడైనా సరే ఈ యొక్క పోస్ట్కి సంబంధించి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మరి ఏ లొకేషన్లో అయినా సరే జాబ్ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్లోనే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్టుల వారుగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 78 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ డిసిప్లిన్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 19 వేకెన్సీస్తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మనకి 16 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో మనకి 43 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీతో పాటుగా ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో బ్రాంచెస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేటిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ కానీ ఎంఎస్సి అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే మనకి 35,400 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. అలాంటి ప్రిలిమ్స్ కానీ ఎటువంటి మెయిన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సిలబస్ అనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 3 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో టోటల్గా మనకి 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి 65% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి టెక్నికల్ ఏరియా నుంచి రిలేటెడ్గా మనకి రావడం జరుగుతుంది. మిగిలినటువంటి యొక్క 35% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి జనరల్ ఏరియాకి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో జనరిక్ ఏరియాలో వచ్చేసరికి కంప్రైజ్ ఆఫ్ లాజికల్, అనలిటికల్ రీజనింగ్ క్యాపబిలిటీస్, క్వాంటిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి నెక్స్ట్ మనకి మీకు డిసిప్లిన్కి రిలేటెడ్గా సమ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్లకి సంబంధించి డీటెయిల్గా మీకు సిలబస్ అనేది మీకు కావాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. https://recruitmentdelhi.nielt.gov.in అటువంటి యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి కూడా ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మనకు 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి కూడా హైదరాబాద్ లొకేషన్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక 2 స్టేట్ల అభ్యర్థులు కూడా హైదరాబాద్కి వెళ్ళి యొక్క ఎగ్జామినేషన్కి అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది గైస్. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాన్స్ వచ్చేసరికి 50%, నెక్స్ట్ ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 40%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాన్స్ వచ్చేసరికి 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.